హాయ్ అందరు ఎలా ఉన్నారు? మొత్తానికైతే మేరీల్యాండ్ రీచ్ అయిపోయాము సేఫ్గా. చాలా టెన్షన్ పడ్డాం అనమాట. ఫ్లైట్ ఇలా డిలే అవ్వడము ప్లస్ ఎయిర్లో కాసేపు, తర్వాత ఫ్యూల్ లేదు అని కూడా చాలా టెన్షన్ పడ్డాము. ఆ ఫ్యూల్ లేదు అనేసరికి ఎన్ని మిక్స్ ఆఫ్ థాట్స్ వచ్చినాయి. అవును, దింపుతారా లేదా అని చాలా. మొత్తానికి లాస్ట్ అయితే ఫ్యూల్ అయిపోతుంది, వేరే సిటీలో దింపాలి అన్నాడు కదా, అప్పుడు ఓకే అనిపించింది. కానీ యోహాన్, హౌ వాజ్ యువర్ ఫీలింగ్? నేను ఐ వాజ్ ఎక్సైటెడ్ ఎర్లీ ల్యాండింగ్ అని ప్లేన్ అవుట్ ఆఫ్ ఫ్యూల్ అవుతా ఉంటే దానికే నెక్స్ట్ దేవుడికి దండం పెట్టేదనుకోండి. ఇంకా దేవుడికి దండమే అనుకున్నాడు, దేవుడికి దండమే ఇంకా అనుకున్నాడంట. యా, సో మొత్తం ఈరోజు అందరికీ హ్యాపీ వరమహాలక్ష్మి. ఈరోజు అయితే పొద్దున్నే లేచి ఫ్రెష్గా రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాము. సో ఇక్కడ శివ టెంపుల్ ఉంది, సో టెంపుల్కి వెళ్ళేసి వద్దాము అని ఇంకా రెడీ అయిపోదాం. ఈజీవేనా? వెరీ ఈజీ. స్ప్రెడ్ చేసేది. వరలక్ష్మి ఫెస్టివల్కి ఈరోజు బొబ్బట్లు స్పెషల్ అనమాట. నైవేద్యానికి మనకి తినడానికి మా అక్క రూప చేసింది. మా సైడ్ ఇలా పెద్ద పెద్దగా చేసుకుంటాము. చాలా వరకు మైదా చిరోటి రవ్వతో చేస్తారనమాట. ఇలా యమ్మీ. ఏమది? వాట్స్ హిస్ నేమ్? హస్కీ. హస్కీయా? బాగున్నాడు యోహాన్. నైస్. ఓకే ఓకే, ఇడి 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 దిగుడి. హలో హలో హలో. బైట్ చేసేలే కదా? ఓ ఐమ్ స్కేర్డ్. ఇట్లా చూసేది ఏంటి అప్పుడే చల్లేస్తుందా? ఫుల్ బ్లాంకెట్ కప్ప. అవును, మాకు ఫీనిక్స్లో చల్లగా ఉండి ఉండి ఐ మీన్ వేడిగా ఉండి అలవాటైపోయి కొంచెం చల్లగా అయినా ఎక్కువ చల్లగా అనిపిస్తుంది. ఏం కావాలా? He wants you, Johan. ఓ ప్యాంపరింగ్ కావాలా మీకు? అవును యోహాన్, ఇన్ని పెట్స్ ఉన్నాయి యోహాన్. కోకో. He does not want to listen when he's chewing on things. ఓకే, లెట్ హిమ్ ఎంజాయ్. ఇక్కడ చికెన్స్ ఉన్నాయి. కూర్చోడు యోహాన్. చికెన్. యోహాన్ ట్రాంప్లిన్. ఓకే ఓకే, ఇనఫ్. ఇక్కడ మళ్ళీ ఇవన్నీ స్టోరేజెస్ అన్నమాట. ఏదైనా ఎక్స్ట్రా ఐటమ్స్ అవి ఉంటే అవన్నీ పెట్టుకోవడానికి స్టోరేజ్. చాలా గ్రీనరీ ఉంది ఇక్కడ. చాలా ఇట్లా మనకి ఆరిజోనాలో అయితే ఇంత పెద్ద పెద్ద చెట్లు చూడడానికి దొరకదు. చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. అవునా? యోహాన్ సైకిల్ ఇది. గో. ఇక్కడ ఫైర్ పెట్టి ఫైర్ క్యాంప్ లాగా కూర్చోవచ్చు ఇక్కడ. యోహాన్ సైక్లింగ్. యోహాన్ సైకిల్ దొక్కుతున్నాడు శాండీ. ఇక్కడ వీళ్ళ దగ్గర అయితే పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఇది ఎంత పెద్ద ఉంది, ఈజీగా 100 years ఉంటుంది ఈ చెట్టుకి. ఈజీలీ 100 years. కట్ చేయాలనుకున్న వాళ్ళు ఇలా చిన్నగా అవసరం ఉంటేనే కట్ చేస్తారు తప్ప ఎక్కువ కట్ చేయాలి. వీళ్ళు మోస్ట్లీ ఇక్కడ చెట్లని కట్ చేయకుండా కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నారు ఇల్లులని. అంటే చాలా బాగుంది యాక్చువల్లీ గ్రీనరీగా. అంటే వీళ్ళ నేచర్ని అసలు కట్ చేయకుండా చెట్ల మధ్యన ఇల్లు కట్టడం చాలా బాగుంది. ఇక్కడ చూస్తే ఇక్కడ అన్ని చెట్లే, వెనకాల చెట్లే కదా.
ఓ ఇంకా ఇక్కడ సైడ్ చూస్తే వీళ్ళ దగ్గర కూడా పెద్ద చెట్టు ఉంది. ఇవి ఈజీగా ఒక 30-40 feet లో ఉన్నాయి కదా ఒక్కొక్క చెట్టు. హ్యూజ్, చాలా పొడుగున్నాయి కూడా. చాలా నచ్చింది నాకైతే. అంటే ఫారెస్ట్ లోనే ఇల్లు కట్టుకున్నట్టుంది మంచిగా. ఈస్ట్ కోస్ట్ లో చూస్తే మోస్ట్లీ చెట్లు గ్రీనరీ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. వీళ్ళు నైబర్హుడ్ లో చెట్లు మాత్రం కట్ చేయకుండా కన్స్ట్రక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. అవసరం ఉంటేనే తీసి ఆ చెట్లని తీసి కడతారు, కానీ లేదంటే న్యాచురల్గా ఈ చెట్లని గ్రో చేయడానికి చాలా ఇష్టపడతారు ఇక్కడ. అండ్ వీళ్ళకి అంటే గ్రీనరీ కూడా ఎక్కువ కదా. మన సైడ్ వెస్ట్ కోస్ట్లో ఫీనిక్స్లో అయితే మనకు చాలా చెట్లు తక్కువ కాబట్టి కొట్టడానికి కూడా ఏం లేదు అక్కడ. ఇక్కడ నిన్న నైట్ మేము ఊరికేనే అందరం కూర్చొని వుడ్ వేసుకొని బయట కూర్చున్నాం అనమాట చలికి. చాలా బాగుంది ఇక్కడ. ఇంకా కాలుతూనే ఉంది. ఊరికే వెళ్ళా నైబర్హుడ్ లో వాక్ చేసి చూద్దాం ఇక్కడ కమ్యూనిటీ ఎలా ఉంది అని. ఏం గ్రీనరీ ఉంది ఎక్కడ చూసినాయి కదా. ఇక్కడ ఏదో పైప్ లైన్ పాడై ఉంటుంది, దాన్ని బ్రేక్ చేసి వీళ్ళు ఫిక్స్ చేస్తున్నారు. భలే ఉంది కదా ఇది మిషన్. ఇక్కడ చూస్తే ఇల్లు కన్స్ట్రక్షన్స్ కూడా కొంచెం ఫ్రెంచ్ స్టైల్లో ఉంది. ఒకప్పుడు నాకు తెలిసి వీళ్ళు యూరోప్ నుంచో ఫ్రెంచ్ నుంచి బాగా మంది ఇక్కడ మూవ్ అయిపోయి ఈస్ట్ కోస్ట్ లో ఈ ఫ్రెంచ్ స్టైల్ ని బాగా అడాప్ట్ చేసినారు అనుకుంటా. ఇక్కడ ఈస్ట్ కోస్ట్ లో న్యూ ఇంగ్లాండ్ మనకంతా 3 states కలిపి న్యూ ఇంగ్లాండ్ అంటారు. ఆ స్టేట్స్ లో కూడా ఎక్కువ అన్ని ఫ్రెంచ్ స్టైలే ఉంటాయి మోస్ట్లీ ఇటు సైడ్. ఇంకా అరిజోనాలో అయితే మనకి కొంచెం డిఫరెంట్, మన స్పానిష్ స్టైల్లో ఉంటుంది కదా, కొంచెం నియర్ టు మెక్సికో అట్లా స్పానిష్ లుక్ ఉంటుంది అనమాట మనకి. మోస్ట్లీ అంటే మనం క్లోజ్ టు మెక్సికో కదా, సో స్పానిష్ లుక్ ఎక్కువ అక్కడ. చాలా మంది స్పానిష్ వాళ్ళు మూవ్ అయిపోయి ఆ స్టైల్లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు కాబట్టి అదే స్టైల్లో ఉంది. ఇక్కడ అంతా ఫ్రెంచ్ లుక్ కొంచెం చూసుకుంటాం మనం. అండ్ గ్రీనర్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఏదో వాటర్ ట్యాంక్ ఉన్నట్టుంది వీళ్ళ నైబర్హుడ్కి. ఫుల్ వాటర్ ఇక్కడ నుంచే సప్లై. ఇది యోహాన్ వాళ్ళ స్ట్రీట్. ఫుల్ నైబర్హుడ్ లో ఫుల్ సైకిల్ దొక్కేస్తున్నారు కదా. అలోడా ఇక్కడ. యా లెట్స్ గో బ్యాక్. అట్లా వాక్ చేసుకుంటూ ఊరికే స్ట్రీట్ వాక్ చేస్తున్నాం. అలా బాగుంది, సన్నీగా, మరీ హార్ష్గా లేదు వెదర్. మాకైతే చాలా ఇట్లా బాగా అనిపిస్తుంది, ప్లెజెంట్గా. ఓకే, తొందరగా వెళ్దాం మరి. ఇంకా మనం ఈరోజు టెంపుల్ కూడా వెళ్ళాలి. నాకు ఇంకో 1 hour పని ఉంది. ఓకే, వర్క్ అయిపోగానే గెట్ రెడీ అయ్యి వెళ్దాం. ఓకే. యా, ఇక్కడ మేరీల్యాండ్ లో కూడా శివాలయం అని ఒక పెద్ద టెంపుల్ ఉంది, చాలా ఫేమస్ అంట. సో మేము కూడా ఫస్ట్ టైం. అవును, చాలా పెద్ద టెంపుల్ ఉంటుంది. శాండీ సైక్లింగ్ ఇప్పుడు. యోహాన్ డోంట్ రన్, లెట్ హిమ్ గో. సైక్లింగా? ఇక్కడ ఐస్ క్రీమ్ షాప్, ఇట్లా మొబైల్ ఐస్ క్రీమ్స్ వస్తాయి అన్నమాట రెసిడెన్షియల్ ఏరియాకి. యోహాన్ అయితే ఫుల్ ఎక్సైటెడ్, తీసుకుందాం అని తీసుకొచ్చాడు. యా, ఐస్ క్రీమ్ బై చేస్తున్నాం ఇక్కడ. సో వీఆర్ గెటింగ్ వెనిలా ట్విస్ట్ and plain vanilla. Hey, yeah, we got $4 each. అవును, నీకు చాక్లెట్ వెనిలా ట్విస్ట్, యోహాన్ కి వెనిలా. ఓకేనా? థ్యాంక్ యూ. ఎట్లుంది ఐస్ క్రీమ్? బాగుందా? ఇద్దరు సాఫ్ట్ తీసుకొని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. నాకు బాగుంది టేస్ట్, సాఫ్టీ, క్రీమీగా ఉంది. ట్రీ చాలా పెద్దగా ఉంది అని కట్ చేశారు. ఏంటి ఇప్పుడు నీ స్కిల్స్ చూపిస్తున్నావా? ఓకే ఓకే ఓకే, చూద్దాం. అబ్బో, గట్టిగానే వేసావు.
నైస్. ఏం ట్రీ ఇది? పైన్ ట్రీ కదా? Sandeepan color very strong. అంటే నేను ఫారెస్ట్ లో ఉంటే బతకగలుగుతానా లేదా అని టెస్ట్ చేసి. Sandeepan color very strong. You broke it in one try. ఫుల్ రెడీయా? ఫుల్ ట్రెడిషనల్ లుక్ ఈరోజు. ఓకే, అక్క దగ్గరకు వచ్చావు, ఫుల్ ట్రెడిషనల్ గా రెడీ అయ్యావా? హలో యోహాన్, ఎక్కడికి వెళ్తున్నావు అటు? ట్రెడిషనల్ బట్టలు వేసుకొని ఫుట్బాల్ ఆడుతున్నారేంటి? ఓకే గైస్, లెట్స్ గో. పద కార్ ఎక్కు. ఫుల్ పిన్స్ ఇద్దరు పిన్నింగా? ఓకే పదండి, ఎక్కండి కార్ ఎక్కి. మొత్తానికైతే ఫుల్ ట్రెడిషనల్ గా రెడీ అయ్యి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి మనకి 30 minutes అవేలో టెంపుల్ ఉంటుంది. చాలా గ్రీనరీ కదా? చాలా ఉంది ఇక్కడ. అండ్ రోడ్స్ కూడా వైడ్ స్ప్రెడ్ లేదు, చిన్నగా ఇట్లా కర్వ్స్ ఎక్కువ ఉన్నాయి మనకి. కొంచెం చిన్న చిన్న కంజెస్టెడ్ గా ఉన్నాయి, బట్ మన వెస్ట్ కోస్ట్ లాగా వైడ్ గా లేవు అంతే. అవును, అంటే మోస్ట్లీ ఈస్ట్ కోస్ట్ లో అంతే ఉంటాయి కదా. అవునవును. ఈస్ట్ కోస్ట్ లో ఎక్కువ ఇట్లా కర్వీగా ఉంటాయి, రోడ్స్ దగ్గర దగ్గర ఉంటాయి. కానీ పచ్చదనం చూస్తుంటే కళ్ళకి హాయిగా ఉంది కదా. చాలా ఎక్కువ గ్రీనరీ ఉంది, బట్ నాకు డెజర్ట్ లోనే బాగుంటది. నాకు డెజర్ట్ అంటే ఇక్కడ స్నో టైంలో కష్టం, కోల్డ్ ఎక్కువ కదా. ఈ సిగ్నల్స్ ఇట్లా హ్యాంగింగ్ ఉంది కదా, ట్రెడిషనల్ స్టైల్ యుఎస్ లో ఒక 20 years బ్యాక్ వెళ్తే ఇట్లనే అన్ని యుఎస్ మొత్తంలో ఇలానే హ్యాంగ్ చేసి ఉండేదా? ఓకే, గ్రీనరీ. అవును, పెట్టుకోలేనంత గ్రీనరీ ఉంది ఇక్కడ, దట్టమైన గ్రీనరీ అటు ఇటు. అండ్ ఇక్కడ నుంచి వాషింగ్టన్ కూడా చాలా దగ్గర మా అక్క వాళ్ళకి. 1.5 hour డ్రైవ్ ఉంటుంది అంతే. 1 hour జస్ట్ 30 minutes. 30 minutes ఓకే. కాదు, వాషింగ్టన్ 30 minutes అంటే వెళ్దామా ఈ ట్రిప్ లో? ఈజీగా వెళ్ళొచ్చు, పక్కనే కాబట్టి. అవును, వైట్ హౌస్ చూపిస్తావా నాకు? యా, లెట్స్ గో అండ్ సీ వైట్ హౌస్. యా, నువ్వు చూసినావా వైట్ హౌస్? చూసావా యోహాన్? నేను మమ్మీ ఒకసారి ట్రంప్ కలిసాడు అక్కడ. I don't think Trump was in the White House when I met. ఆ కార్ చూడు, టైర్ ఎంత కస్టమైజ్ చేశారు, సైడ్ కుంది. అలా కూడా ఉంటారు. పైన స్టోరేజ్, అది ఏదైనా తీసుకెళ్లాలంటే అక్కడ పెట్టి దానికి లాక్ కూడా ఉంది. నైస్. ఇక్కడ నుంచి ఇంకో 6 minutes లో టెంపుల్ రీచ్ అయిపోతాం. ఇది ఏం ప్లేస్ లో ఉండేది టెంపుల్? లాన్హామ్ అనేది ఇంకో సిటీ కదా, పక్కనే ఇంకో సిటీ, 30 minutes అవే. వచ్చేసాము టెంపుల్. రండి తొందరగా. ఇది మన టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. చాలా బాగుంది టెంపుల్. అవును, సేమ్ ఇండియాలో ఉన్నట్టు పెద్దగా ఉంది టెంపుల్. చాలా పెద్ద ఇన్వెస్ట్ చేశారు టెంపుల్ పైన. మన దగ్గర కూడా లేదు. చుట్టుపక్కల మొత్తం పార్కింగ్స్ ఉంది. ఇంత పెద్దగా లేదు. ఇది మనకి ఎంట్రన్స్. వచ్చేసి
టెంపుల్ కూడా ఇంకా చాలా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. చలో ఇంకా నెక్స్ట్ బాబా టెంపులా? ఇక్కడ కిందనే బాబా టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్తున్నాం. ఓ ఇది సన్ఫ్లవర్ చెట్టు కదా? యా, ఎంత పెద్దగా ఉంది చూడు, బాగుంది. హైట్ చూడు ఎంత పెద్దగా ఉంది. యా, చాలా హైట్ ఉంది. నేను చిన్న చెట్టు చూసాను కానీ ఇంత పెద్ద పెరుగుతుందా? యా. ఇది లోపల సాయిబాబా మందిర్. మా ఇద్దరికి వరమహాలక్ష్మి వాయినం ఇచ్చారు ఈరోజు. ఓ పెద్దగానే ఇచ్చారు అయితే. మోస్తావా వాళ్ళ బరువు? సరే నాకు ఇహే పట్టుకుంటా. ఓ యోన్ నువ్వు కూడా తీసేసుకున్నావు, నైస్ రా. ఇక్కడ టెంపుల్లో ఫుడ్ దొరుకుతుంది, ఫుడ్ తీసుకున్నాం. పులిహోర, లస్సీ, టెంపుల్ స్పెషల్ పులిహోర, కేసరి బాత్, యమ్మీ ఉంది. యోహాన్ స్పెషల్ మ్యాంగోలెస్. మ్యాంగోస్. అది ఇవాళ మన టెంపుల్ విజిట్. చాలా మంచిగా మంచి ఫీలింగ్ వచ్చింది. టెంపుల్ కూడా చాలా బాగుంది ఇక్కడ. సరే మరి కానివ్వండి.